దివ్య, నాకెప్పటి నుంచి ఒక డౌట్. ఏంటి? అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ నుంచి నార్మల్ పీపుల్స్ అందరూ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ కరుంగలి మాల గురించి ఎక్కువగా వింటున్నాం. అసలు ఏంటి ఈ కరుంగలి మాల? కరుంగలి అంటే తమిళనాడులో ఒక చెట్టుని కరుంగలి అంటారు. ఆ కరుంగలి చెట్టు నుంచి తయారు చేయబడే ఈ మాలనే కరుంగలి మాల అంటారు. అదనమాట. ఓకే. మరి ఈ కరుంగలి మాల వల్ల ఏంటి బెనిఫిట్స్? అసలు ఎందుకు అందరూ వేసుకుంటున్నారు? యాక్చువల్లీ ఏంటంటే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ చాలా మంది వేస్తున్నారు. తెలుసుగా, సెలబ్రిటీస్ ఏం చేసినా మనవాళ్ళు కూడా అదే చేస్తూ ఫాలో అవుతుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ మాల వేయడం వల్ల ఏమవుతుందంటే అదొక వుడ్ కాబట్టి మనం బాడీ మీద ఆ మాల ఎప్పుడైతే వేస్తామో మన ఫోన్ రేడియేషన్స్ ఎంతో కొంత వస్తూ ఉంటాయి కదా! వాటి వల్ల ప్రొటెక్షన్ ఉంటుందని కొందరు చెప్తూ ఉంటారు. అదే కాకుండా అది వేసుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, పీస్‌ఫుల్‌గా ఉంటుందని, అండ్ మన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయని, దానివల్ల మనం హెల్తీగా ఉంటాము అని వీళ్ళు నమ్ముతూ ఉంటారనమాట. అయితే నేను కూడా వేసుకొని హెల్తీగా అయిపోతాను. ట్రై చేయి ఒకసారి, తప్పేముంది. అయితే ఈ ఒరిజినల్ కరుంగలి మాల వచ్చేసేసి పాతాళ శంభు మురుగన్ అని చెప్పి తమిళనాడులో ఒక టెంపుల్ ఉందన్నమాట. ఆ మురుగన్ ఏదైతే మనం కుమారస్వామి అని అంటాం కదా! అక్కడికి వెళ్ళి అక్కడే ఒరిజినల్స్ దొరుకుతాయంట. ఫస్ట్ స్వామివారికి ఏస్తారు ఆ మాలని. ఆ మాలే మనం తెచ్చుకొని వేసుకుంటే ఇంకా దాన్ని సేక్రెడ్‌గా, అంటే ఇంకా మంచిగా దేవుడి దగ్గర పెట్టారు కాబట్టి ఇంకా స్ట్రాంగ్‌గా ఫీల్ అయ్యి ఆ మాల వేసుకుంటే మనం పీస్‌ఫుల్‌గా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటామన్నమాట. అది అసలు. ఓకే. ఇంకా సోషల్ మీడియాలో చాలా విన్నాను. ఈ కరుంగలి మాల వేసుకున్న తర్వాత వాళ్ళు రిచ్ అయ్యారని చెప్పి, చాలా అచీవ్ చేశారని చెప్తారు. అంటే నిజమేనా అసలు? రిచ్ అంటే అలా అని కాదు. మన థాట్స్ మంచిగా ఉంటేనే మనకు మంచి థాట్స్‌తో, అంటే మంచి పనులు చేయడానికన్నా మనం ఒక డిసిప్లిన్‌తో వెళ్తూ ఉంటాం కదా! సో, అలా అన్నమాట. వాళ్ళు ఒక డిసిప్లిన్‌లో ఉండడానికి ఒక సేక్రెడ్ థింగ్స్ అనేవి మన బాడీ మీద ఉంటే ఒక పీస్‌ఫుల్ మైండ్ ఉంటుంది కాబట్టి దానివల్ల రిచ్ అవుతారు అని అంటే అదంత కరెక్ట్ కాదు. బట్ వేసుకుంటే మంచిదే కదా! ఓకే. అసలు ఈ కరుంగలి మాల ఏసుకున్నప్పుడు ఏమైనా నియమాలుంటాయా? అవి పాటించాలా? ఇప్పుడు మనం ఏదన్నా దేవుడి దగ్గర నుంచి పెట్టి తీసుకున్నాము అనంటే, మనం చాలా భక్తితో దాన్ని చూస్తాం కాబట్టి, మనం పడుకున్నప్పుడు ఇది వేసుకోకుండా ఉంటే బెటర్ అని అంటారు. అంతే కాకుండా మనం హెయిర్ కటింగ్‌కి వెళ్తాం కదా! హెయిర్ కట్ చేసుకునేటప్పుడు గూడా ఈ మాలను పక్కన పెట్టేసేయమని అంటారు. ఇంకోటేంటంటే చావులకి వెళ్తూ ఉంటారు కదా! చావు అనేది నెగెటివ్ ఎనర్జీలా ఫీల్ అవుతారు. సో, అలాంటి నెగెటివ్ ప్లేసెస్‌కి తీసుకెళ్లడం ఎందుకు అని చెప్పేసి, అప్పుడు గూడా చావులకి ఈ మాల పక్కన పెట్టేయమని చెప్తారు. ఇలా కాకుండా నాన్ వెజ్ తిన్న టైంలో గూడా వేసేసుకోవచ్చు. అదేం పెద్ద ఇష్యూ కాదు. సో, ఇలా వేసుకోవచ్చు. అన్ని ఓకే. రూల్స్ ఏముండవు. ఈ 3 థింగ్స్ పాటిస్తే సరిపోతుంది.